రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, సీఎం సరస్వతి పుష్కరాలపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్య నేతలందరూ కూడా పుష్కర పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ఏదైతే నదులకు సంబంధించి ఇప్పుడు సరస్వతి, దీని తర్వాత గోదావరి, ఇట్లా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కూడా పుష్కరాలు జరుగుతుంటాయి. ఎంతో పుణ్యస్థలం కాళేశ్వరంలో ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పి కూడా భక్తుల నమ్మకం. ఈ రోజు ఉదయం 5:44 ఈ పుష్కరాలను ప్రారంభించారు. అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎంతో మంది వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇందాకనే ఇది సరస్వతి ఘాట్ దగ్గర మనం ఉన్నాము. ఈ సరస్వతి ఘాట్కి సంబంధించి ఇక్కడ విఐపీల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు సాధారణమైనటువంటి భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా ప్రతిరోజు ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా ప్రతిరోజు కూడా కన్నుల పండుగ జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడంతో భక్తుల ఎంతో విశ్వాసంతో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఉదయం 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కర మహోత్సవం అనేది ప్రారంభమైంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క ఘాట్ వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇందాకనే ఈ సరస్వతి ఘాట్ వద్ద 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. దీంతో పాటు ప్రతి రోజులు కూడా ఈ త్రివేణి సంగమంలో ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా హారతులు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి తరలి వస్తారు. సో ప్రస్తుతం మనము సీఎం కు సంబంధించి పుణ్యస్నానం ఆచరించడం జరుగుతుంది. పుణ్యస్నానంలో వేద పండితులు సంకల్పం చెప్తున్నారు. ఎందుకంటే పుణ్యనదిలో స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా సంకల్పంతో స్నానం ఆచరిస్తే అన్ని రకాలు కూడా శుభం కలుగుతుంది అని చెప్పి కూడా కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఇక్కడ మహాసంకల్పం చెప్పారు. ఇప్పుడే సీఎం కి సంబంధించి పుణ్యస్నానం ఆచరించడం కూడా పూర్తయింది. స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అందరూ కూడా ఈ పుణ్యస్నానం ఆచరించారు. ఇప్పుడు తిరిగి సరస్వతి ఘాట్ వద్ద కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇక్కడ ప్రజలను కానీ భక్తులను ఉద్దేశించి కూడా సీఎం ప్రసంగించనున్నారు. మొత్తంగా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు. తెలంగాణలో సరస్వతి నది ప్రవహిస్తుంది. అంతర్వాహినిగా ఈ కాళేశ్వరంలో ప్రవహిస్తుంది కనుక భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఉదయం 5:45 బ్రహ్మీ ముహూర్తంలో కూడా ఈ పుష్కరాలు ప్రారంభం కావడం జరిగింది. మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించి సరస్వతి ఘాట్ నుంచి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వేద పండితులు కూడా సంకల్పాన్ని చెప్పి కూడా పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులతో పాటు ఎంతో మంది మహర్షులు, ఋషులు, వీరితో పాటు పీఠాధిపతులు ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ పుణ్యస్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. సో మొత్తంగా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది కనుక ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి ఘాట్లను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భక్తులందరికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా కూడా బోట్లతోని నిరంతరంగా కాపలా కూడా ఉన్నారు. గజయితాయిగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఎంతో కోలాహలంగా స్నానాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మొదటి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. పుణ్యస్నానం ఆచరిస్తూ సంకల్పాలు కూడా ఇక్కడ వేద పండితులు పలువురు కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. దీంతో పాటు ఇటు స్నానం ఆచరించి అదే విధంగా ప్రత్యేకమైనటువంటి హారతిని కూడా ఇక్కడ నదీ మాతకు, సరస్వతి మాతకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా కూడా లక్షలాదిగా భక్తులు అయితే తరలి వచ్చే అవకాశం ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడి నుంచి మనం కొంచెం దూరంలో ఈ విజువల్స్ చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా సీఎం అమ్మవారికి సంబంధించినటువంటి
ఏదైతే సరస్వతి మాత నదిలో స్నానం ఆచరించారు కనుక ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ చీర అప్పచెప్పడం ఇట్లాంటివి అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి కనుక ఆ సాంప్రదాయాలను ఆచరిస్తూ పూజలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు అందరూ కూడా సరస్వతి నదికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. పుణ్యస్నానం ఆచరించిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలంటూ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు వేద పండితుల మధ్య కొనసాగుతూ ఉన్నాయి. అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అనేకమైనటువంటి ఇటు వస్త్రాలు కానీ, దీంతో పాటు అమ్మవారికి చీర సమర్పించడం కానీ, పసుపు కుంకుమ సమర్పించడం కానీ, పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఇది ఉన్నటువంటి ఆనవాయితీని కూడా వేద పండితుల మధ్య కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి రోజు కూడా, ఎందుకంటే 12 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. సో మనం చూస్తున్నాము, చాలా జాగ్రత్తగానైతే ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క దిక్కు, అంటే ఆర్టీసీ నుంచి వచ్చే బస్సులకు సంబంధించి భక్తులకు ఒక రకమైనటువంటి ఘాటు, విఐపీలకు సంబంధించి అదేవిధంగా సిద్ధాంతులు, వేద పండితులు, ఋషులు, వీటితో పాటు పీఠాధిపతులు వీరందరూ వచ్చేటువంటి ఘాట్లకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రాత్రి పూట కూడా అనేక మంది భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు కనుక ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము, సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి మాతకు సీఎం రేవంత్ రెడ్డి హారతి ఇస్తున్నటువంటి విజువల్స్ మనం లైవ్ లో చూడొచ్చు. స్నానం ఆచరించి అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి హారతిని ఇస్తున్నారు. వేద పండితులు కూడా మంగళ హారతులు పాడుతూ అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కూడా ఇక్కడ వేద పండితులు కూడా ప్రత్యేకమైనటువంటి హారతి పాటలతోని చేస్తున్నారు. ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున కూడా కేరింతలు కొడుతూ పుణ్యస్నానాలు ఆచరిస్తూ, ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి కేవలం మన తెలంగాణలో కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంది కనుక ఇక్కడ ఖచ్చితంగా పుణ్యస్నానం ఆచరించాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. వారికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సరస్వతి మాతకి హారతిని కూడా అందించారు. ఆ తర్వాత భక్తులందరికీ కూడా మంత్రి శ్రీధర్ బాబు అమ్మవారి యొక్క హారతి ఇవ్వడం జరుగుతున్నది. మొత్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే పుష్కరాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎదురుగా మనం ఒకసారి చూస్తే ఇందాకనే 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ప్రతిరోజు, అంటే పుణ్యస్నానం ఆచరించినటువంటి భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే భక్తులను అలరించే విధంగా రాష్ట్ర ఏవైతే సంస్కృతిని మొత్తం కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ తెలిసే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. కొంతమంది భక్తులు ఇప్పుడే ఇక్కడ స్నానం ఆచరించినటువంటి వారు ఉన్నారు. వారు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలను ఆచరిస్తున్నటువంటి ఈ రోజు మొదటి రోజు కావడంతో రేపటి ఉదయం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జై సరస్వతి అమ్మ అంటూ అమ్మవారి కటాక్షం కలగాలంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడు సీఎం పుణ్యస్నానం ఆచరించారు కనుక ఇక మిగతా భక్తులందరినీ కూడా మెల్లమెల్లగా ఇక్కడ పుణ్యస్నానం చేసేందుకు కూడా పోలీసులు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మంది హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది త్రివేణి సంగమం. ఇక్కడే అంతర్వాహినిగా ఒక పక్క ఈ మన లెఫ్ట్ సైడ్ గోదావరి నది ప్రవహిస్తూ వస్తుంటే ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది. ఈ అంతర్వాహినిలో ఇక్కడ 3 నదులు ఉంటాయి. 3 నదుల్లో స్నానం ఆచరించినట్టయితే భక్తులందరికీ కూడా ఎంతో పుణ్యం లభిస్తూ ఉంటుందని ఇక్కడ ఘాట్లను కూడా ఆ రకంగానే అంతర్వాహిని ఎక్కడైతే కలుస్తుందో అక్కడనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది వేద పండితులు, ప్రధాన పండితులు కూడా సీఎం స్నానమాచరణ ప్రతిరోజు కూడా ఇక్కడ వివిధ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి కార్యక్రమాలు 12 రోజులు నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పుడే సీఎం కు వీరందరూ మహాసంకల్పం చెప్పడంతో పాటు పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వేద పండితులు కూడా ఇక్కడికి రావడం జరిగింది.
మొదటి రోజు ఎలా ప్రారంభమైన ఈ పుష్కరాలు ఎలా నిర్వహిస్తారు? సరస్వతి పుష్కరాలు ఎక్కడా లేదు. మనకు తెలంగాణ, ఆంధ్ర మొత్తం సరిహద్దుల్లో మొత్తం చూసినట్టయితే ఓన్లీ కాళేశ్వరం, మళ్ళీ ప్రయాగరాజు, బద్రీనాథ్ క్షేత్రంలో మాత్రమే సరస్వతి అంతర్వాహినిగా కనిపిస్తుంది. అలాంటి సరస్వతి మహాక్షేత్రంలో ఇటువంటి క్షేత్రం ప్రౌఢక్షేత్రం, అమ్మవారు ప్రౌఢ అమ్మవారిగా, బాసలలో జ్ఞాన సరస్వతి, ఇక్కడ ప్రౌఢ సరస్వతిగా ఉంది. అటువంటి సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఈరోజు మొదటి పుష్కరాలు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా మొదలు పుష్కర స్వామిని ఆవాహనం చేసి పుష్కర స్నానాన్ని వారు మొదలు చేసిన తర్వాత మన మంత్రి గారు శ్రీధరబాబు గారు, కొండా సురేఖ గారు, ఈ రోజు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గంగా స్నానము ఆచరించి, అంటే ఎటువంటి ఇప్పుడు పుష్కర స్నానం ఆచరించిన భక్తులు అనేకమైనటువంటి ఇటు దేవాలయానికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఏ రకంగా స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది? ఇక్కడ మనం నది లోపల స్నానం చేసి వాళ్ళ యొక్క సంకల్పం, నది సంకల్పం చెప్పేసి వాళ్ళ గోత్రనామాల చేత చెప్పించేసి వాళ్ళకు ఆ నీళ్లు యొక్క ఇక్కడ ఉన్న అర్ఘ్యపాద్యాలు వినిపించి వాళ్ళ యొక్క భక్తుల యొక్క వాళ్ళు వచ్చిన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పిండ ప్రదానం చేయడానికి కూడా ఇక్కడ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యం లోపల వసతి అన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్లకు ఇబ్బంది లేకుండా కూడా మేము ఉండడానికి కూడా మా స్వాములకు మేము డిప్యుటేషన్ తోటి వచ్చాము. మాకు కూడా ఉండేందుకు అన్ని రకాల వసతి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ చేస్తూ అక్కడ స్వామి వారిని యొక్క దర్శనం చేయడానికి కోసం కూడా ఈ చేయడం వలన వాళ్ళు ఈ పుష్కరిణి చేయడం వలన వాళ్ళు పునీతులై మరొక జన్మ ఉండకుండా కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. సో అది మొత్తంగా కూడా పుష్కరాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. వేద పండితులు కూడా నిరంతరం ఇక్కడ వేద మంత్రోచ్చాలతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ కూడా వచ్చేటువంటి భక్తులకు సంకల్పాలు చెప్పడం, వారి ఇతరత్ర కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఈ రోజు ప్రారంభమైనటువంటి సరస్వతి పుష్కరాలు ఎంతో కనువిందుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించారు. అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మోనిత.